ధరణిలో క్షేమమేనా? కేసీఆర్ ఇంట్లో సేఫ్గా నయీం ఆస్తులు, వాస్తవాలేంటి? అసలు దోషులెవరు? భూ రాక్షసులెవరు? నయీం పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. కొందరికి నయీం కిరాతకుడు, మరికొందరికి మాత్రం అతనొక నిధి. ఒకప్పుడు ఆ పేరు చెబితే చాలు భయపడి హడలిపోయేవారు ఉండేవారు. చాలామంది నయీం చేతుల్లో ప్రాణాలు వదిలారు. ఎన్నో మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు నయీం రాజ్యంలో కనిపించాయి. మానవ రూపంలో ఉన్న రాక్షసుడిగా నయీం పేరు పొందిన సంగతి అందరికీ తెలిసింది. ఎప్పుడూ తన వెంట AK-47లు, సెనైడ్ గన్లు, మేకప్ కిట్లు, వందల డాక్యుమెంట్లు, శాటిలైట్ ఫోన్ వంటి వాటితో ఫేమస్ అయ్యాడు. అటు రాజకీయ నేతలతో మంతనాలు, ఇటు సెటిల్మెంట్లతో నయీం తన హవాను కొనసాగించేవాడు. పోలీసులు సైతం నయీంను చూసి గజగజ వణికిపోయేవారు. అటువంటి నయీంకు తెలంగాణలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ చుట్టూ 100 కోట్లు అక్రమాస్తులు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లా కేంద్రాల్లో కలిపి ఆయనకు అక్షరాల 1,67,000 గజాల ఇళ్ల స్థలాలు ఉండేవి. సుమారు 500 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉండేవి. పేదల నుంచే కాకుండా బడా నేతల నుంచి అక్రమంగా దోచుకున్న ఆస్తులను నయీం చట్టబద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం తన పేరుతోనే కాకుండా అనుచరులు, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులపై ఆ ఆస్తులను అటాచ్ చేసేవాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆస్తులు ఏమయ్యాయి? 2016 ఆగస్టు నెలలో నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో వేల కోట్ల రూపాయల నోట్లు, భూముల పత్రాలు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు దొరికినట్టుగా అప్పట్లో మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే వాటికి సంబంధించిన పలు వివరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. వాటికి సంబంధించిన వివరాలను ఇప్పటివరకు బయటపెట్టకపోవడం వల్ల అవి ఏమయ్యాయో ఎవరికీ తెలియటం లేదు. నయీం అక్రమంగా సంపాదించిన భూములన్నీ ఇప్పుడు ఎవరి పాలయ్యాయో ప్రభుత్వాల నుంచి సరైన సమాధానాలు రాలేదు. నయీం ఆస్తులు ధరణికి. నయీం ఆస్తులను బీఆర్ఎస్ హయాంలో ధరణిలోకి మళ్లించినట్టుగా పలువురు నేతలు చర్చించుకున్నారు. మరికొందరేమో గత సీఎం కేసీఆర్ ఆ భూములను నొక్కేశాడని గుసగుసలాడుకున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్కు, నయీంకు పెద్ద తేడా లేదని, నయీం ఎన్కౌంటర్ తర్వాత రికవరీ చేసిన ఆస్తులన్నిటినీ ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా కేసీఆర్ ఇంట్లో జమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అయినా ఆ భూముల గురించి వివరాలు ప్రజలకు తెలుస్తాయా, లేక ఈ ప్రభుత్వం కూడా వాటి గురించి దాటవేస్తుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చాక మరోసారి నయీం ఆస్తుల గురించి చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకీ నయీం ఆక్రమించుకున్న భూములు ధరణిలో క్షేమంగా ఉన్నాయా? ఉంటే అవి నయీం కుటుంబీకులపై ఉన్నాయా, లేక కేసీఆర్కు సంబంధించిన వారిపై ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇస్తారా, లేక నయీం ఆస్తులపై కన్నేస్తారా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో నయీం ఆస్తులపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు దోషులెవరో తేలాల్సి ఉంది.